దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆదికాండము 42వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాము. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, సిమియోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోవుదురు. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని చెప్పాను. ఇక్కడ యాకోబు తనకు తెలిసిన దానికంటే ఎక్కువగా నిజాన్ని మాట్లాడుతున్నాడు. యోసేపు, సిమియోను ఇద్దరు కూడా మరి తప్పిపోవడానికి తన కుమారులదే తప్పన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు నన్ను పుత్రహీనునిగా మరి చేయుచున్నారు అంటున్నాడు. అయితే ఆయన వాస్తవాన్ని నిరూపించలేకపోవచ్చు, కానీ వాస్తవాన్ని ఆయన మాట్లాడి ఉన్నాడు. యోసేపు లేడు, సిమియోను లేడు అంటున్నాడు. అంటే ఆయన మరి వారు లేరు అనేటువంటి విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. ఒక తండ్రిగా ఎంతో బాధపడుతున్నాడు. తన హృదయం ఎంతో మరి విచారంతో, దుఃఖంతో నిండి ఉన్నది. అయితే వాస్తవానికి సిమియోను బ్రతికే ఉన్నాడు, యోసేపు బ్రతికే ఉన్నాడు. ఇంకొంచెం అయితే ఇంకో కొద్ది కాలానికి యోసేపును ఆయన చూడబోతున్నాడు. యోసేపు యొక్క సంరక్షణలు మరి వీరందరూ కూడా జీవించబోతున్నారు. ఇంకొక విషయం ఏమన్నాడంటే, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోదురు అంటున్నాడు. అంటే ఇప్పటికే ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నాను, ఆ దుఃఖం ఎంతగానో నన్ను బాధిస్తున్నది, ఎంతో వేదన అనుభవిస్తున్నాను. ఇప్పుడు బెన్యామీను కూడా కోల్పోతానేమో అనేటువంటి భయము ఆయనలో మరి కలిగింది. యోసేపు చనిపోయినాడు అనేటువంటి మాట యాకోబు నమ్మినాడు. ఎందుకు అంటే తన కుమారులే తనకు మోసపూరితమైనటువంటి అబద్ధాన్ని తెలియజేశారు. ఆ అబద్ధాన్ని ఆయన ఇన్ని సంవత్సరాలు నమ్మాడు. దాదాపు 20 సంవత్సరాల నుంచి పుత్రశోకంతో ఆయన జీవిస్తున్నాడు. మనము కూడా అబద్ధాలను నమ్మినప్పుడు మనము కూడా దేవుని యొక్క సత్యాన్ని, వాస్తవాన్ని గ్రహించలేము. అందుకే దేవుని యొక్క సత్యాన్ని మనం గ్రహించాలి, దేవుని యొక్క సత్యాన్ని మనం ప్రేమించాలి, దేవుని యొక్క సత్యాన్ని మనము గౌరవించాలి. చాలాసార్లు దానికి బదులుగా నాకు నిరీక్షణ లేదు, నా నిరీక్షణకు ఆధారం లేదు, నన్ను దేవుడు విడిచిపెట్టాడు, నన్ను ఆయన పట్టించుకోవడం లేదు అని మనము ఎన్నో అబద్ధాలను నమ్ముతుంటాము. వాటిని మనము మరి తలపోసుకుంటుంటాము. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా ఏమన్నాడు అంటే, నాకు ఇవన్నీ కూడా ప్రతికూలంగా జరుగుతున్నవి, ప్రతికూలంగా ఉన్నవి అనే మాటని ఇక్కడ యాకోబు వాడుతున్నాడు. వాస్తవానికి యాకోబు దేవుని చేత ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి, ఎంతో సంపన్నుడు, ఎంతగానో మంచి ఆరోగ్యం కలిగినటువంటి వాడు, పెద్ద కుటుంబాన్ని కలిగినటువంటి వాడు. దేవుని ముఖాముఖిగా చూసి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి వాడు. మరి ఎన్ని దీవెనలు, ఇన్ని ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వ్యక్తే చివరికి ఏమంటున్నాడంటే, నాకు అన్నీ కూడా ప్రతికూలంగా జరుగుతున్నవి అనే మాటను అన్నాడు. అంటే ఈ మాటలో ఆయనకు భవిష్యత్తు పైన మరి ఎలాంటి ఆశ లేదు, జీవితం పైన ఎలాంటి నిరీక్షణ లేదు. అన్నీ కూడా కోల్పోయిన వాడిగా ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. కానీ ఈ యొక్క విషయంలో మనము యాకోబుకు, యోసేపుకు ఎంతో పెద్ద వ్యత్యాసాన్ని మనం చూడగలము. వాస్తవానికైతే యోసేపుకు జరిగినటువంటి ప్రతికూల పరిస్థితులు ఏవి కూడా అంతగా యాకోబుకు జరగలేదు. యోసేపు ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులు ఎంతో దారుణమైనవి. గోతిలో త్రోయబడ్డాడు, అందులో నుంచి మరి బానిసగా, అంటే తీయబడి బానిసగా అమ్మబడినాడు. అక్కడి నుంచి పోతీఫర్ ఇంటికి తీసుకురాబడినాడు. పోతీఫర్ భార్య చేత నిందలు మోపబడినాడు. ఆ నిందను బట్టి చెరసాలలో వేయబడినాడు. అక్కడ నుండి మరి ఫరో ఎదుటికి రాబడినాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులలో కూడా యోసేపు ఎక్కడ
నాకన్నీ ప్రతికూలంగా జరుగుతున్నవని అనలేదు. మనం గూడా మన జీవితాలలో యాకోబు వలనే ఎక్కువగా ఆలోచిస్తుంటాము. యాకోబు లాంటి దృక్పథాన్ని మనం కలిగి ఉంటాము. మన జీవితంలో జరిగినటువంటి ప్రతి చెడును హైలైట్ చేసుకుంటాము. పలానప్పుడు అది జరిగింది. పలానప్పుడు ఇది జరిగింది. నేను అనుకున్నది జరగలేదు. నేను అనుకున్న దానికి జవాబు రాలేదు. ఈ నష్టం జరిగింది. ఆ దుఃఖం కలిగింది అని వాటినే తలపోసుకుంటూ మన విశ్వాసంలో బలహీన పడిపోతుంటాము. మనం కూడా యాకోబు వైఖరినే దృక్పథాన్ని అవలంబిస్తుంటాము. కానీ దానికి బదులుగా ఏది జరిగినా దేవుడు ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఆయన సమస్తాన్ని సమకూడి జరిగిస్తున్నాడని మనం నమ్మాలి. ఇక్కడ యోసేపు కనుక ఐగుప్తుకు తీసుకురాబడకపోతే మరి వీరందరూ కూడా కరువులో ప్రాణాలు కోల్పోయేవారేమో మనకు తెలియదు. మరి నశించిపోయేవారేమో తెలియదు. కానీ వారిని కరువులో రక్షించడానికి వారినొక్కరిని కాదు, ప్రపంచాన్ని కూడా కాపాడడానికి యోసేపును దేవుడు సాధనంగా వాడుకున్నాడు. ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో యోసేపు ఒక మంచి తర్ఫీదును పొందుకున్నాడు. ఒక సిద్ధపాటు చేశాడు యోసేపును. అందుకే మన జీవితాలలో కూడా ఏ ప్రతికూల పరిస్థితిని మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా దాని వెనుక దేవుని యొక్క ప్రణాళిక ఉంది అని మనం నమ్మాలి. మొదట మనకు కొంత ప్రతికూలతలు కనపడవచ్చు, కానీ వాటిని ప్రయోజనకరంగా మార్చడానికి, ఆశీర్వాదకరంగా మార్చడానికి, మనకే కాదు మన ద్వారా అనేకులు దీవించబడడానికి దేవుడు ఎంతగానో మనల్ని వాడుకుంటాడు. దేవుడు మాటలు దీవించునుగాక. దేవా, ఈ మాటలను దీవించండి. ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి జీవితాలలో వారు ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ వాటిని ప్రయోజనకరంగా, మేలుకరంగా జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.